అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. మొదటిగా జై తెలుగుదేశం. 44 సంవత్సరాల పార్టీ గౌరవ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు సినిమా నటుడుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయిన తర్వాత ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రజలకి నేను ఏమైనా చెయ్యాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ పేద ప్రజల అభ్యున్నత కోసం 2 రూపాయలకి కిలో బియ్యం మొదలుపెట్టి ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి పేదలకి ఇళ్ళు నిర్మించడం దగ్గర నుంచి సంక్షేమం, పేద ప్రజలకి సంక్షేమం అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేశారు. తర్వాత పార్టీని గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుంతలు తొక్కించి పార్టీని ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక విజనరీ లీడర్గా ప్రపంచ స్థాయిలో ఒక విజన్ ఎవరికి ఉంది అంటే విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న రీతిలో గౌరవ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు గౌరవించుకుంటూ నిత్యం తలుచుకుంటూ పార్టీ అభ్యున్నతికి ఈ రోజు వరకు రోజుకి 16 గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1 కోటి మంది సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సభ్యత సంస్కారాలతో కూడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు సమానంగా కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి ఈ పార్టీ నిండు 100 ఏళ్ళు కాకుండా భూమి ఉన్నంతకాలం, చరిత్ర ఉన్నంతకాలం ఈ పార్టీ ఉండాలి, ఉంటుంది. మరొకసారి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఒక నాయకుల ఫ్యాక్టరీ. ఒక కళా వెంకట్రావు గారు, ఒక అచ్చెన్నాయుడు గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక గౌరవ రామ్మోహన్ నాయుడు గారు, ఒక బుచ్చయ్య చౌదరి గారు, బుద్ధా వెంకన్న గారు, మన గద్దె రామ్మోహన్ రావు గారు, ఇవాళ పెమ్మసాని గారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, కాలువ శ్రీనివాస్ గారు, మాధవరెడ్డి గారు, మన హోంమంత్రి అనిత గారు, ఇలాగ ఒక ఫ్యాక్టరీ, నాయకుల ఫ్యాక్టరీ ఇది. ఇవాళ గౌరవ మన లోకేష్ గారు భావి తరాలకి ఆశాజ్యోతి. ఈ పార్టీ మరింత విస్తృతపరిచి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి గడప గడపకి మన విధి విధానాలు తెలియజేయాలి. ఈ పార్టీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త పాటుపడాలని కార్యకర్తలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరొకసారి పార్టీ 44వ ఆవిర్భావ శుభాకాంక్షలు. Please subscribe to Leo News for more videos.